హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో 128వ కీర్తనలో 2వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు మనందరికి బాగా సుపరిచయమైన చక్కని కీర్తన ఇది. 128వ కీర్తన 2వ వాక్యం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఈ కీర్తన భక్తుడు ఎప్పుడు రాశాడు అంటే, ఒకసారి దావీదు ఎక్కడో ప్రయాణం చేస్తున్నారంట. తలల పైకెత్తి వినండి. దావీదు ఎక్కడికో ప్రయాణం చేసుకుంటూ వెళుతుంటే, గ్రామాలు దాటుకుంటూ ఊరు దాటుకుంటూ వెళుతుంటే రాజు వస్తున్నాడంటే ఊరంతా తెలుస్తుంది కదండి. రాజు రహస్యంగా కాదు కదండి. రాజు వస్తున్నాడంటే ప్రోటోకాల్ ఉంటుంది. సో పలానా ఇప్పటి నుండి ఇక్కడికి బయలుదేరాడు, ఇక్కడి నుండి ఇక్కడ బయలుదేరాడని వార్త వినబడుతుంటే ఆ ఊరిలో ఒక పెళ్లి జరుగుతుందంట. దావీదు ప్రాంతంలో సంచరిస్తున్నాడని తెలిసి వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చేసి, అయ్యా ఎటు ఇంత దూరం వచ్చారు, ఈ దారిలోనే వెళుతున్నారు, మా అమ్మాయిది పెళ్లి పెట్టుకున్నాం, లేకపోతే మా బాబుది పెళ్లి పెట్టుకున్నాం, దయచేసి మీరు కొంచెం వచ్చి దంపతులను దీవించి వెళితే బాగుంటుందని ఆ పెళ్ళికి దావీదు గారిని పిలిచారంట. పిలిస్తే అప్పుడు దావీదు ఆ వివాహానికి వెళ్ళి అక్కడ ఆ దంపతులను దీవిస్తూ అనేక సంగతులు ఈ కీర్తనలో రాశారు. అప్పుడు రాశారంటే కీర్తన బైబిల్ పండితులు చెప్తారు, అక్కడ రచించిన కీర్తన 128వ కీర్తన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అక్కడ చాలా సంగతులు ఉంటాయి, ఆ తర్వాత ధ్యానిద్దాం మనం. ముందు కీవర్డ్ ఏంటంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఆ పెళ్లి కొడుకుని చూసి ఆ దావీదు చెప్పిన మాట ఏంటంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీవు ధన్యుడవు, నీవు భాగ్యవంతుడవు, నీవు ఆశీర్వదించబడిన వాడవు, నీకంత మంచి జరుగుతుంది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ధన్యులకి అంత మంచి జరుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన నీవు ధన్యుడవు, నీకంత మంచి జరుగుతుంది, నీకంత మేలే జరుగుతుంది. ఆడవాళ్ళు ధన్యుడు అంటే ఏం బాగుంటుంది, నీవు ధన్యురాలని చెప్పాలి. ఆడవాళ్ళని చూసి నీవు ధన్యుడు అంటే ఏంటిది, ఏదో నేను చెప్పాను అనుకో, చెప్పిందంతా చెప్పేయడమేనా, కొంచెం మార్చుకునేది లేదా? ప్రైజ్ లార్డ్. పురుషులైతే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని చెప్పాలి. స్త్రీలైతే నీవు ధన్యురాలమ్మా, నీవు భాగ్యవంతురాలు, నీకు మేలు జరుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఏంటి ధన్యత ఏంటి, ఎవరు ధన్యులు, అసలు వాళ్ళు కలిగే మేలు ఏంటి? ఈ సృష్టిలో ఎవరు ధన్యులు? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఆడికేంట్రా బాబు కోట్లు సంపాదించాడు, లక్షలు సంపాదించాడు, వాడికేంట్రా బాబు పెద్ద బిల్డింగ్ కట్టాడు, వాడికేంట్రా బాబు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు. ఓకే, లోకపు దృష్టిలో వాళ్ళకున్న హోదాను బట్టి, వాళ్ళకున్న స్థితిని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళకున్న ఏంటంటే ధనాన్ని బట్టి, వాళ్ళకున్న పదవిని బట్టి, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, ఓహో ఇతడు ధన్యుడు. నీకేంటమ్మా, కూర్చొని తిన్నా కరగనంత ఆస్తి ఉంది, గొప్పింట్లో అడుగు పెడుతున్నావు, నీకేంటమ్మా, వాడు మామూలుడు కాదు, కోట్లు సంపాదించాడు. ఎంత సంపాదించాడో వాడికే తెలీదు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పితరులు సంపాదించిన ఆస్తి వేల కోట్లు ఉన్నాయి, 100 ఎకరాలు వాళ్ళకు ఉన్నాయి. నీవు జీవిత కాలం అంతా కూర్చొని తినమంటే ఎంత తింటారు చెప్పండి? వేల ఎకరాలు ఉండి 1000 కోట్లు ఉన్నాయి, ఎంత తింటారు చెప్పండి? ఒక రకంగా చెప్పాలంటే డబ్బున్న వాళ్ళకన్నా మనమే బాగా తింటాం అనుకుంటాం కదండి. డబ్బున్న వాళ్ళు, అర్థమైందండి, డబ్బున్న వాళ్ళు తినే తిండి కన్నా మనం తినే తిండి ఒక రేంజ్లో ఉంటుంది, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకి ఇంచుమించు 60 రకాలు ఉంటుంది, లేకపోతే 100 రకాలు ఉంటుంది. ఆ 100 రకాలు ఏం తినాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళ ఆలోచనలో ఉండగానే అయిపోతుంది విందు భోజనం. ప్రియులారా, మనకు అలా కాదండి. మనకు అంత అన్నం పచ్చడి అయినా ఇంత అన్నం పెట్టుకొని, దాని మీద అంత పచ్చడి వేసుకొని, దాని మీద అంత నెయ్యి పోసుకొని వేడిగా తింటుంటాం. డబ్బున్న వాళ్ళ సంగతి ఏం తెలుసండి? ఫ్రిడ్జ్లో పెట్టడం, పొయ్యి మీద పెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, పొయ్యిలో పెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, పొయ్యి మీద పెట్టడం, ఇదే సరిపోతుంది వాళ్ళకి. ప్రేమైన వారు, ఎవరు భాగ్యవంతులు? డబ్బు సంపాదించినడు భాగ్యవంతుడా? జనబలము, భుజబలము, రాజకీయ బలం ఉన్నవాడు గొప్పవాడా, గనుడా, ధన్యుడా? లేకపోతే ఇంటి నిండా పిల్లలు కన్నా, కొంతమంది ఉంటారు ఇంటి నిండా పిల్లలు కానీ, అమ్మ ఎంత భాగ్యవంతురాలే, 12 మంది సంతానం కన్నావు, ఎటకన్నావి తల్లి, మహాతల్లి అంటుంటారు. 12 మంది పిల్లలు కానీ గుండ్రాయిలా కూర్చున్నావు కదా అంటుంటారు. నేను గుండ్రాయిలాగే కూర్చున్నాను కానీ నా పిల్లలు బుల్డోజర్లాగా తయారయ్యారు. పట్టించుకోవట్లేదు, పలకరించట్లేదు. ఆడు చూస్తాడని ఈడు చూస్తాడని ఆడు, ఆమె చూస్తుందని ఈమె చూస్తుందని
12 మంది పిల్లల కన్నా 12 మంది పిల్లలకి ఎవరికి నా మీద ప్రేమ లేదు, ముసలిది మూల మీద మూలుగుతుంది కదా, ఈరోజు రేపు అన్నట్టుంది కదా, చివరి చూపు చూసుకుందామని వస్తారేమంటే 12 నన్ను పట్టించుకోరు. ఇదేం భాగ్యంరా బాబు అని బాధపడేవాళ్ళు మరికొంతమంది. ఎవరు ఈ లోకంలో భాగ్యవంతులు, వాక్యపు దృష్టిలో ఎవరు భాగ్యవంతులు అని చూస్తే బైబిల్ సెలవిస్తుంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నేను బైబిల్ నుండి ఒక 2-3 విషయాలు మీతో చెప్తాను. బైబిల్ ఎవరిని ధన్యులని చెప్తుంది, ఎవరిని భాగ్యవంతులు అంటది, వాళ్ళకి లభించిన దొరికిన ఆ ధన్యత ఏంటి, వాళ్ళు కలిగిన మేలులేంటి, వాళ్ళు కలిగిన లాభాలేంటి బైబిల్లో చదివితే మొదటి మాట చదవండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, కీర్తనలు 84వ కీర్తన 5వ వాక్యం. నీ వలన బలమునందు మనుషులు, నీ వలన బలము పొందిన మనుష్యులు ధన్యులు, యాత్ర చేసే మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాని జలమయముగా చేసేస్తారు. తొలకరి వాన దాని దీవెనలతో కప్పేస్తుంది. నానాటికి వాళ్ళ బలాభివృద్ధిని పొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వీళ్ళు ఎవరంటే దేవుని వలన బలము నొందిన మనుష్యులు. ఎవరండి వీళ్ళు? దేవుని వలన బలము నొందిన మనుషులు ధన్యులు. బైబిల్ ఎవరిని ధన్యులని చెప్తుంది, దేవుని వాక్యం ఎవరిని ధన్యులని కనపరుస్తుంది. ఎవరు ధన్యులని బైబిల్ దృష్టిలో ధన్యులు ఎవరంటే దేవుని వలన బలము నొందిన మనుషులు ధన్యులు. దేవుడు ఎవరిని బలపరుస్తాడో, దేవుని ద్వారా ఎవరైతే బలం పొందుకుంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు భాగ్యవంతులు. వీళ్ళ విశేషం ఏంటి, వీళ్ళ బలం ఏంటి అని మనం చూస్తే వాళ్ళు బాకాలోయలు బడి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేస్తారు. వాళ్ళు నానాటికి బలాభివృద్ధిని పొందుతారు. ఆ యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారిలో ప్రతివాడు సియోన్లో దేవుని సన్నిధిలో కనబడతారంట. చెప్పకూడదు మంది గట్టిగా. ఈ ఈ ఈ ఈ బాకాలోయల బడి వెళ్ళిన వాళ్ళు, బాకాలోయని కొన్ని ట్రాన్స్లేషన్లో కన్నీటి లోయ అంటారు. ఏ లోయ అండి ఇది? కన్నీటి లోయ. చన్నీళ్ళు లేని వాళ్ళు ఉంటారేమో కానీ కన్నీళ్ళు లేని వాళ్ళు ఎవరున్నారండి ఈ లోకంలో? పసిపిల్లోడు పుట్టిన వెంటనే నవ్వుతాడా? పసిపిల్లోడు పుట్టిన వెంటనే ఏం చేస్తాడండి? ఏడవాలి. వాడు ఏడవకపోయినా నర్సక్క ఏంటండి తలక్రిందులుగా పెట్టి వీపు మీద ఒకటి వేస్తుంది అంతే. వాడు వెర్రి కేకేస్తాడు ఏంటండి. వాడు పుట్టుకతో ఏడుపు. ప్రతి మనిషి భూమిలోనికి, ఈ ప్రపంచంలోనికి, బాహ్య ప్రపంచంలోనికి వచ్చిన ప్రతి మనిషి యొక్క ఆరంభం ఎక్కడ మొదలవుతుందంటే కన్నీటితోనే ప్రారంభమవుతుంది, ఏడుపుతోనే ప్రారంభమవుతుంది. ఏడుపుతోనే ప్రారంభించబడుతుంది జీవితం అంతా. చాలామంది జీవితంలో కన్నీళ్ళు, రోదన. బాకాలోయల గుండా వెళ్ళాల్సిందే, కన్నీటి లోయల గుండా వెళ్ళాల్సింది. చివరికి ఒకరోజు ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దగా ఏడుస్తారు. కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లలు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఆయన గురించి తలంచి ఏడుస్తారు. ఆయన పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు. భూమి మీద జీవించిన కాలమంతా ఏడుస్తూనే బ్రతుకుతాడు. చివరికి ఆయన కానీ లేకపోతే ఆమె కానీ మరణించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో దుఃఖాన్ని విడిచి వెళ్తారు. వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. సంవత్సరాల తరబడి కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. మానవ జీవితం అనేది బాకాలోయల బడి వెళ్ళాల్సిందే. అందరూ కన్నీటి లోయల గుండా ప్రయాణం చేయాల్సిందే. నీవు నేనే కాదండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన కూడా భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన 3 పర్యాయాలు కన్నీళ్లు విడిచినట్లు బైబిల్లో రాయబడింది. ఆయన ఎంతో ప్రేమించే ప్రియమైన కుటుంబం మార్తా, మరియా, లాజరు కుటుంబం. లాజరు చనిపోయాడు, ప్రభు రావుడు ఆలస్యమైంది, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేశారు. అప్పటికి 4 రోజులు గడిచిపోయాయి. 4 రోజుల తర్వాత యేసుప్రభు ఆ ఊర్లోకి వచ్చాడండి. విషయం తెలుసుకొని ఊర్లోకి వచ్చాడు. ఆయన ఎక్కడ ఉంచారంటే సమాధిలో ఉంచారని చెప్తే ఆ సమాధి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళారు. మార్త ఒకవైపున ఏడుస్తుంది, మరియా ఒకవైపున ఏడుస్తుంది. ఆ ఊరి జనమంతా కూడా ఏడుస్తున్నారు. ఈ ఆడపిల్లలు, దిక్కులేని ఈ పిల్లల్ని చూసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏసయ్యకే కన్నీళ్లు తప్పలేదండి. ప్రతి మానవుడు బాకాలోయలబడి వెళ్ళాల్సిందే. రెండవదిగా ఆనాడు యేసుక్రీస్తు వారు యెరూషలేము నగరాన్ని చూసినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. యెరూషలేమా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని దాచుకునేటట్లు నేను నా రెక్కల క్రింద నిన్ను దాచుకోవాలని
మిమ్మల్ని రమ్మని పిలిచాను కానీ మీరు ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా ప్రజల్ని, యెరూషలేము పట్టణాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని తన రెక్కల క్రింద, ఒక కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద ఎలా అయితే భద్రపరుచుకుంటుందో అలా కాపాడాలనే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యూదుల రాజు. కానీ మనుషులు ఆయన గుర్తించలేకపోయారు, ఆయన మెస్సయ్యాన్ని గుర్తించలేకపోయారు, అహంకారంతో ఊగిపోయారు, లోకరక్షకుడిని గుర్తించలేకపోయారు, ఆ వెలుగుని ఆశ్రయించకపోయారండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చీకటిమయంగా మారిపోయి ఆ రక్షకుని వారు స్వీకరించకపోయారండి. రక్షకుడిని సిలువ వేశారు వాళ్ళు. యేసు ప్రభు వాళ్ళని చూసి, ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ఉన్నాను కానీ మీరు రాలేకపోయారు, మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుతుంది. ఓ రోజు ఈ యెరూషలేము దేవాలయము ఒక రాయి మీద ఒక రాయి మిగలదు. శత్రులు వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేస్తారు. అవన్నీ కూడా ఆలోచించిన దేవుడు ఆ పట్టణాన్ని గురించి పరితపించి ప్రలాపించి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాదండి, గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్త బిందుగా మారిపోయింది. కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థన చేశాడు. మానవ జాతి రక్షణ కొరకు పాపి తన పాపం నుండి విడిచిపెట్టి పవిత్రతలోనికి నడిపించబడాలని, ఆయన చిందించే రక్తం ద్వారా ప్రతి పాపి కడిగి శుద్ధి చేయబడాలని, మానవ జాతికి క్షేమం కలగాలని, లోక రక్షకుడు ఆయన వచ్చిన సంకల్పం భూమి మీద నెరవేర్చడం కొరకు ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముందు ఒక పాత్ర ఉంచబడింది. ప్రపంచంలో ఉన్న మనుషులందరి యొక్క పాపం ఆ పాత్రలో ఉంచబడి ఉండగా ఆ పాపాన్ని చూసి వారిని క్షమించి, వారిని మన్నించి, వారిని పరిశుద్ధులుగా మార్చడం కొరకు యేసు ప్రభు ఆనాడు ప్రార్థనలు కన్నీళ్లు విడిచినట్లు, గెత్సెమనే తోటలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లు గ్రంథస్థం చేయబడింది. దేవుని ప్రియులారా, భూమి మీద మనుషులందరికీ కన్నీళ్లు ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్కరి కన్నీటికి ఒక్కొక్క కారణం. నాకు ఏడుపు రాదు అంటే అది అబద్ధమే అవుతుంది. కొందరు కనబడేటట్లు ఏడుస్తారు, కొంతమంది కనబడకుండా ఏడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. మా నాన్న ఎప్పుడు ఏడవడు అంటుంటారు కొంతమంది. మీ నాన్న ఏడుపు ఏంటో మీ అమ్మని అడగండి, తెలుస్తుంది. అమ్మ అయితే 6 మధ్యలోనే ఏడుస్తూ ఉంటుంది, ఏం పట్టించుకోదు, ముక్కు తుడుస్తూ ఉంటుంది, మొహం తుడుచుకుంటూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఏడిచి చివరి కన్నీళ్ళు ఆగిపోతే ఒట్టి గొంతుల నుండి గాలి వస్తుంటుంది. అమ్మ ఏడుస్తుంది, అది వేరే విషయం. కానీ నాన్న కూడా ఏడుస్తాడంటే పిల్లలు కనబడకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, సమాజం తెలియకుండా. ఎందుకంటే మనవాళ్ళు అలా పెంచారు. మగపిల్లడు ఏడుస్తాడా అంటే మగపిల్లడికి బాధ ఉండదా? వాడికి ఏడుపు రాదా? వాడు కళ్ళు లేదా, కళ్ళలో నీళ్లు లేదా? వాడు ఏం చేస్తారంటే ఇంకా భార్య చాటుని వెళ్ళి భార్య కొంగు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. భార్య ఉండి ఊక ఏడవద్దు, ఎందుకు ఏడుస్తావులే, నేను చెప్తానులే అంటూ ఉంటుంది. పాపం ఏదో ఒకటి అవుతుందిలే, ఏడవద్దు అంటుంటే పాపం చాటును ఏడుస్తుంటాడు, బయట ధైర్యంగా తిరుగుతుంటాడు. ప్రతి మనిషికి కన్నీళ్ళు ఉంటుంది. ప్రతి మానవుడు బాకాలోయలబడి వెళ్ళవలసిందే. కానీ ప్రియులరా, దేవుని వలన బలము నొందిన జనులకున్న విశేషం ఏం తెలుసండి? ఆ బాకాలోయలబడి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండిపోరు, ఆ బాకాలోయలబడి దాటి దేవుని సన్నిధికి వస్తారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. నీకైనా నాకైనా మనందరికీ ఒక గమ్యం, ఒక గురి ఉంది. అదేంటంటే మనం తప్పక దేవుని సన్నిధిని చేరుతాం. మనందరి గురి ఏంటంటే మనం మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి తిండి తినాలి, బాగా బతకాలనేదే కాదు. సమాజంలో గౌరవంగా ఇదే కాదండి మన ముగింపు, ఇదే కాదు మన గురి. మన గోల్ ఏంటంటే ఓనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సియోనులో గొర్రెపిల్లగా ఉంటారు. ఆ సియోనులో దేవుని సన్నిధిలో మనం అందరూ కనబడాలి. పరలోక రాజ్యములో ప్రవేశించాలి, దేవుని రాజ్యములో ప్రవేశించాలి. మర్త్యమైన ఈ దేహము అమర్త్యతను ధరించుకోవాలి. మనం యేసులాగా మారాలి, యేసయ్య ఎదుట నిలబడాలి. ఇదే ప్రతి క్రైస్తవుని యొక్క శుభప్రదమైన నిరీక్షణ. దేవుని ద్వారా బలం పొందిన వాళ్ళు బాగా లోయలబడి దాటుకుంటూ ఆ లోయను దాటి ప్రియులర నానాటికి బలాభివృద్ధిని పొందుచు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేమలు. వారు దేవుని సన్నిధిలో సియోన్లో కనబడతారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సమస్య ఏంటంటే కొంతమందికి దుఃఖము, సమస్యలు, పోరాటాలు ఇవన్నీ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసండి? ఆ బాకాలోయలబడి వెళుతున్నప్పుడు వచ్చే ఆ పోరాటాలు, సమస్యలు, కన్నీళ్ళు ఇవన్నీ చూసి దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, అసలు ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నా వల్ల కాదు, నేను మోయలేని భారం, నేను భరించలేని భారం, నాకెక్కడొచ్చిన కర్మరా బాబు, నేనెందుకు పడాలి, నేనెందుకు ప్రయాసపడాలి, నా వల్ల కాదు. దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, అవ్వలేదు, బువ్వలేదు, పాస్టర్ లేడు, ఈస్టర్ లేడు. అసలు మీ చర్చికి ఒక దండం, దేవుడికి ఒక దండం, అయ్యా భక్తులారా మీకు ఒక దండం, సభలు పెట్టారా మీకు ఒక దండం,
నా దారి ఏదో నేను బతుకుతానని చెప్పి కృపకు దూరం అయిపోతారు కొంతమంది. ఆ దుఃఖంలో దేవునికి దూరం అయిపోతారు, సన్నిధికి దూరం అయిపోతారు. వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడమే కాదండి, దేవుని కూడా తిడతారు కొంతమంది. వాళ్ళని వాళ్ళు నిందించుకోవడమే కాదండి, దేవుడు కూడా నిందించుకుంటారు. కొంతమంది తలను బాదుకుంటారు, పెట అని కొట్టుకుంటారు. ఇంకొంతమంది చెంపలు వాయించుకుంటారు. వాళ్ళని ఎవరు చెంపలు వాయించాల్సిన అవసరం లేదండి, వాళ్ళే పెట అని ముఖం కొట్టుకుంటారు. కొంతమంది బండకేసి తలకాయ కొట్టుకుంటారు. అసలు లైఫే వద్దని విరక్తి చెందుతారు. ఈ క్వాలిటీస్, ఈ క్యారెక్టర్ మనకు బైబిల్ ఎక్కడ కనబడుతుంది? నయోమి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమా నయోమి గురించి మన బైబిల్లో చదివితే, ఈ నయోమి అంటే సర్వశక్తుడు నాకు ఏం చేశాడు చెప్పరమ్మా? చాలా దుఃఖం కలుగు చేశాడు. మామూలు దుఃఖం కాదు. మా ఆయన పోయాడు, పోయాడు ముసలోడు అని అనుకుంటే పెద్దోడు పోయాడు. వెంటనే చిన్నోడు పోయాడు. ఏదో పెద్దోడు వెనకాల చిన్నోడు ఏదో పని మీద పోతుంటాడు, అట్లా పెద్దోడు వెనకాల చిన్నోడు పోయాడు. సర్వశక్తుడు ఎందుకు నాకు ఇంత కీడు చేశాడు? సర్వశక్తుడు, నేను సమృద్ధి గల దాని కదా వెళ్ళాను, నన్ను ఎందుకు దేవుడు రిక్తురాలుగా మార్చాడు? ఒకటే నస, ఒకటే వేదన, ఒకటే బాధ, ఒకటే చిరాకు. పాపం ముసలిది ఏడని దారిలో పోతూ సత్తదేమో అని చెప్పి ఇద్దరు కోడలు వెంట వచ్చారు. అత్తమ్మ ఏం బాధపడదు అత్తమ్మ, ముసలోని పోగొట్టుకుని నీకెంత బాధ ఉంటే వయసులో ఉన్న భర్తను పోగొట్టుకుని మాకెంత బాధ ఉండాలి? ముసలోని పోగొట్టుకుని నీవే అంత ఫీల్ అయిపోతుంటే మరి మంచి చూడముచ్చడైన కుటుంబం, మంచి భర్త, మంచి కాపురం, మా భర్తను పోగొట్టుకుని మేము బాధపడుతున్నాం కదా, ధైర్యం తెచ్చుకో అత్తమ్మ అంటుంటే అన్నీ ఏంటండి విరక్తి కలిగే మాటలు. ఏమంటది? ఎందుకమ్మా నాతో పాటు వస్తారు? దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, గీర్తలు. ఆ సర్వశక్తుడు నాకే కీడు చేశాడు. పచ్చి చెట్టుగా ఈ గతి వస్తే మీ పరిస్థితి ఏంటి? వెళ్ళి పెళ్లి చేసుకుని పోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మీ చావేదో మీరు పోయి చావండి, నా వెంట ముసలిదాన్న మధ్యలో ఎక్కడైనా సత్తావేమని నీకు తోడు వద్దాం అనుకుంటే నాకెవరు తోడు రావాల్సిన అవసరం లేదు, నేను ఒంటరిగానే ఉంటాను, నా బతికేదో నేను బతుకుతాను, మీరు వెళ్ళండి అని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతుంది. ఇంకా భారీ డైలాగులు. అమ్మా, ఇప్పుడు కానీ మీకు ఒకవేళ మరలా పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేసే శక్తి నాకు లేదు, అవన్నీ నేను ఎక్కడ చేస్తాను, సరే చేద్దామన్నా ఇప్పుడు మరి పెళ్లి కొడుకు నేను ఎక్కడ వెతికేదమ్మా? ఒకవేళ పెళ్లి కొడుకుని వెతకకుండా నేనే పిల్లల్ని కానీ నీకు మా పిల్లల్ని ఇప్పుడు నేను పిల్లల్ని కన్నా, నీ వయసులో నీవు ఎక్కడికి అంటావు ముసలిదానా, నీకు ఎందుకు ఇవన్నీ ఓవర్ యాక్షన్, ఈ డైలాగులని ఎందుకు అని అంటే ఓ ఏడుపు దుఃఖం ఊర్లోకి వచ్చిందండి. ఊర్లోకి వచ్చేసరికి ఒకప్పుడు బాగా మంచి స్టారే ఆమె. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఊర్లో మంచి స్టారే ఆమె. సో కాబట్టి ఆమె వచ్చింది అనే సంగతి ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయి అందరూ హడావుడిగా వచ్చారంట. ఇప్పుడు నేను వచ్చాను, నన్ను చూడడానికి ఎవరు వచ్చారు? నేనే దిగి వచ్చా. అర్థమైందండి? నేనే దిగి వచ్చా. ఎవరో తెలిసిన వాళ్ళు ఒకరు ఎదురు ఎవరయ్యా నీవు అని చూశారు. ఇప్పుడు కూర్చున్నారు. ఇప్పుడు నిదానంగా ఇప్పుడే తగునా అని బయలుదేరుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఒరే బాబు వచ్చాడు కదా, చాలాసేపు నుండి పాటలు పాడుతున్నాడు, వెళ్ళి తొందరగా కూర్చుందాం కూటంలో అంటే రారే, రోజు ఉన్న ఇల్లేగా. అర్థమైందండి? త్వరగా వెళ్ళి ప్రార్థన రాలా. ఆనాడు నయోమికి ఊరంతా వచ్చారంట నయోమిని చూడడానికి కోసం. ఊరంతా వచ్చి ఆమెకు వెల్కమ్ చెప్పి, నయోమి ఏమైపోయావు నువ్వు, ఏమైపోయావు ఇంతకాలం, ఎక్కడున్నావు, మీ ఆయన పోయాడంటగా, ఇవన్నీ మాట్లాడుతుంటే సర్లే అయిందేదో అని అనడుచుకోదండి. అలా అనుకుంటాను, నన్ను ఎవరు నయోమి అని పిలవద్దు. నయోమి అంటే మధురం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నయోమి అంటే ఏంటండి? మధురం. అమ్మా మధురమ్మ, ఓ మధురమ్మ గారు, మధురిమ గారు, మధులత గారు అని మొత్తం మీద మధురం అని పిలుస్తుంటే నన్ను మధురం అని పిలవద్దు, నన్ను చేదని పిలవండి. అర్థమైందండి? ఇంకా నయం, నన్ను పెంటమ్మ అని పిలవండి అనలా. నన్ను మధురం అని పిలవద్దు, నన్ను పెంటమ్మని. నీవే మార్చేసుకోండి, ఎందుకు? వాళ్ళు ఎట్టు మారుస్తారుగా, వాళ్ళు మారుస్తారుగా అమ్మ, నీవెందుకు అంటే. దుఃఖంలో కన్నీళ్ళలో కొంతమంది ఏంటంటే త్రోవ తొలగిపోతారు. సమస్యలో పోరాటాలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. ఇవన్నీ చూసిన ఈ ఓర్ప చూసి అమ్మో ఈ ముసలిదాంతో ఉంటే ఇంకేముంది మన బాధ. మా ఆయనేమో వదిలిపోయాడు, కాలమంతా ఉంటానన్నవాడు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ ముసలిదేమో భారీ డైలాగ్ చెప్తుంది, దీన్ని నమ్ముకుంటే ఇంక మనం బాగుపడ్డట్లే, ఎందుకు వచ్చిన గొడవ అని వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వాళ్ళ ఇంటికి ఆంపోయింది. కొంతమంది దారి తొలగిపోతారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది దారి తొలగిపోతారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు ఆ లోయలో. కానీ కొంతమంది మాత్రమే ప్రియులరా ఆ బాకా లోయలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా,
హల్లెలూయా. నయోమి ఏమో పక్కకు తప్పుకొనింది, ఓర్పా ఏమో వెనక్కి వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఆ బాకాలో నిలబడి ఆమె కూడా భర్తను పోగొట్టుకుంది. ఆమెకి నిట్టూర్పు ఉంది, ఆమెకి బాధ ఉంది, ఆమెకి వేదన అన్నీ ఉన్నప్పటికీ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు, దేవుని వైపు చూసిందా. ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి వెళ్ళను, ముందుకు వెళ్ళడమే. ఈ లోయలు నేను దాడుతాను, ఈ కన్నీటిని నేను దాడుతాను, ఈ కన్నిటి మీద నేను విజయం సాధిస్తాను. నిజమే, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ పోరాటాలు ఉన్నాయి, అందరికీ ఆపదలు ఉన్నాయి. ఈ ఆపదలని దాటి నేను ముందుకు సాగిపోతాను. కాదమ్మాయి అంటుంటే, అత్త ఇక మాట్లాడొద్దు, నీవు ఇంకా మాట్లాడొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీవు ఎక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తాను. అప్పుడు అమ్మో ఈ పిల్లకి చెప్తే వినేటట్లేదులే కానీ సరే ఎటు వస్తుంది కదా అని చెప్పి ఇద్దరు కలిసి యూదా బెత్లెహేముకి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ద్వారా బలం పొందిన వాడి యొక్క విశేషం ఏం తెలుసండి? కండలు పెంచేసి పొట్ట మీద 6 గీతలు పెట్టేసి, అర్థమైందండి, షోల్డర్ పెంచేసి జిమ్ములకి వెళ్ళిపోయి నడవలేక నడుస్తుంటారు కొంతమంది. నడికి మహా కష్టంగా ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి ఏమైనా బాగలేదేమో అనుకుంటుంటాను నేను, ఎందుకంటే అట్లా నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికక్కడ కండలు పెరిగిపోయి చేతులు కదిలించలేరు, కాళ్ళు కదిలించలేరండి. నడక ఒకలాగా ఉంటుంది, లైక్ ఏ ఎలిఫెంట్. దేహం పెరిగిపోయి పాపం నడవలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అట్లా కాదు నేను చెప్పేది. నిజమైన బలం ఏంటంటే పోరాటాలు, కన్నీటి లోయలు, శ్రమలు, వీటన్నిటి గుండా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను దాటి అవతలికి వెళ్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఇది గాఢాంధకారపు లోయను ఖచ్చితంగా మనం దాటుతాం ఒకరోజు. ఈ శ్రమలన్నిటికీ ఒక ముగింపు ఉంటుంది. కాబట్టి ఆ దుఃఖంలోనే కూర్చుండిపోవద్దు, ఆ శ్రమలోనే కూర్చుండిపోవద్దు, ఆ అవమానాల్లోనే కూర్చుండిపోవద్దు, దాటి వెళతా ఉండాలి అంతే. ఇక ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. దావీదు భక్తుని చరిత్ర చూస్తే కొడుకే వ్యతిరేకంగా లేచాడు. ఇప్పుడు పిల్లలు వ్యతిరేకంగా లేస్తున్నారంటే మన ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మహానుభావుడు అండి దావీదు భక్తుడు, దేవుని హృదయానుసారుడు. ఆయనకి తన కుమారుడు వ్యతిరేకంగా లేచాడు. ఎప్పటి నుండో మనసులో పగ పెంచుకొని, తండ్రి మీద కొడుకు పగ ఏంటండి, వ్యతిరేకంగా లేచి తండ్రి కొడుకుతో పోట్లాడలేడు కదండి. అందుకే తల మీద ఒక ముసుకేసుకొని కాళ్ళకు చెప్పులు తోడుకొని, చెప్పులు కూడా దొరకలేదు ఆ టైంకి, హడావుడిగా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొడుకు విపరీతంగా ప్రవర్తించి వచ్చి సింహాసనం మీద నుండి వాళ్ళ నాన్ని చంపి సింహాసనం మీద కూర్చుందామని ఒక టీంని ఒక దండుని ఏర్పాటు చేసుకుని హఠాత్తుగా వచ్చి పడ్డాడు. ఎందుకు వచ్చిన కూడా తండ్రి కొడుకులు ఎదురు కొట్లాడుకుంటుంటే చూసి వాళ్ళకి బాగోదు, వెళ్ళిపోదాం రండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ దారిలో షిమి అనేవాడు ఒకడు ఉన్నాడండి. వాడికి ఎప్పటి నుండో పగ దావీదు మీద ఎప్పటి నుండో పగ. చాలామందికి మన మీద పగ ఉంటుంది, అవకాశాల కోసం వెతుకుతుంటారు అంతేగా. అర్థమైందా? నీతోనే ఉండొచ్చు, మీతోనే తినొచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, కానీ ఎప్పుడు నుండో ఉంటుంది వాళ్ళకి మనసులో. కానీ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పగ ఎందుకయ్యా నీకు పగ? దావీదు మీద నీకు ఎందుకు పగ? దావీదు మీద ఎందుకు కోపం? నీకు దావీదుకి ఏం సంబంధం? దావీదు నీకేం కీడు చేశాడని? ఏంటి నీ బాధ ఏంట్రా బాబు? నీ బాధ ఏంటి? షిమి నీ బాధ ఏంటంటే, ఇతని బాధ అంతా ఏంటంటే ఈ దావీదు గారు ఇంత గొప్పడైపోయాడు ఏంటి? కొంతమంది ఉన్నారండి, కష్టపడితే ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమపడే మనసు, చేసే పనిని ఏంటండి నైపుణ్యత కలిగి చేయాలి, జ్ఞానంగా పని చేయాలి, వివేకంగా పని చేయాలి, శ్రమపడి పని చేయాలి, ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి. ఇచ్చిన పనిని మనం శక్తి లోపం లేకుండా చేస్తే ఆకాశమందున దేవుడు పక్షపాతం లేకుండా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా, ఎవరైనా కానీ ఆశీర్వదించడానికి ఆయన శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలమే, అందరినీ ఆశీర్వదిస్తాడు దేవుడు. నీవు సక్రంగా, నీవు చక్కగా పని చేసుకోలేక, నీవు దైవభక్తి కలిగి దైవాశీర్వాదం పొందలేక ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. యథార్థ హృదయంతో దేవుని సేవించు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు, అప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుడు పక్షపాత్య, ఆయన అందరినీ ప్రేమిస్తాడు. మంచివారికి ఆయన మేలు చేస్తాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. చేస్తాడు, మేలు చేస్తాడు.
బాగుపడే లక్షణం లేదు కానండి, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తుంటారు కొంతమంది. కడుపు మంట, ఆ కడుపు మంటతో అతని మీద రాళ్ళు రువ్వుతాడు, మట్టి విసురుతాడు, చీపో దావీదని తిడతాడు. అసలే బాధపడుతున్న మనుషుల్ని మనం మరింతగా బాధ పెట్టకూడదు. వెళుతుంటే అప్పుడు పక్కన ఉంటారు కదండి, ఎవరికి ఉండే బ్యాచ్ వాళ్ళకి ఉంటారు కదా. అభిషేక్ అని వాడు ఒకడు ఉంటాడు. అయ్యా ఏందో వాడు ఓవర్ చేస్తున్నాడు, నీ ఊ అను వాడి తలను తెగనరుగుతాను, వాడి తలను ఛేదించేస్తాను. ఎవడోడు అసలు నిన్ను అనడానికి ఎవడోడంటే అప్పుడు దావీదు అంటాడు, ఒరే బాబు అనని అంటే అననీరనా, నా కడుపును పుట్టిన కొడుకే నాకు శత్రువు అయ్యి, వీడెంత, వాడి గురించి మీరు ఎందుకు పట్టించు, వదిలేసండి. నేను కన్నీళ్లలో ఉన్నాను, వేదనలో ఉన్నాను. ఇక్కడ నిలబడి వాడితో కూర్చొని ముచ్చట్లు పెట్టేంత సమయం లేదు. ఈ బాధ, ఈ వేదన మనం దాటి ముందుకు వెళ్ళిపోవాలి. చప్పట్లు కూడా అందరూ గట్టి. మనుషులు ఆయా సందర్భాల్లో పగతో ప్రతీకారాలు తీర్చుకోవడానికి కోసం నీ చుట్టూ చేరి నేను వేధిస్తుంటారేమో. వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు అంటే ఒక మాట చెప్పనా మీకు, దేవుడు నన్ను ఆశీర్వదించాలన్న వాళ్ళందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నన్నంటే నన్ను కాదు, మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలి. నన్ను అనే సరే కొంతమంది చేతులు ఎత్తాలి. అందుకోసం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మిమ్మల్ని మిక్కిలి గొప్పవాళ్ళగా చేయాలని కోరుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మీరు అత్యధికంగా విస్తరించాలని కోరుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మనుషులు మమ్మల్ని ద్వేషిస్తే మంచిదని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆశీర్వాదం వస్తే ఆశీర్వాదంతో పాటు అవమానం కూడా వచ్చేస్తుంది. అంతే. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడు, అవి విత్తనం వేస్తే 100 పంట పండిందంటండి. ఇంకా పగ మొదలైంది. అయ్యా నీవు ఇక్కడ ఉండకూడదు, అసలు ఎవడరా నీవు, అసలు నీవు ఏ ఊరు నుండి వచ్చి ఎవడరా నీవు అసలు అంటున్నారు. అయ్యా నేను ఎవడో మీకు తెలీదా, అసలు నీవు మాకన్నా గొప్పవాడు అయిపోవడం అంటే ఖాళీ చేయి, బయలుదేరు ఇక్కడ నుండి అని అంటున్నారు. సరే ఎందుకులే, వాళ్ళతో ఎందుకు, దరిద్రులతో ఎందుకు బాధ అని బయలుదేరి వెళ్ళి అబ్రహాము దినములో ఉన్న బావుల్ని త్రవ్వడం ప్రారంభించాడు. శత్రువులు ఆ బావిని మట్టి పోసి పూడి చేశారు. కొంతమంది ఉంటారండి చేతకాని మనుషులు. సాధ్యమైతే బావిని త్రవ్వు, సాధ్యమైతే శ్రమపడు, సాధ్యమైతే కష్టపడు, సమయాన్ని వృధా చేయొద్దు. గంటలు ఫోన్లో నేను ఈరోజు మధ్యాహ్నం ఒక న్యూస్ విన్నానండి, సాయంకాలం ఒక న్యూస్ ఒకటి విన్నాను. మన రీసెంట్గా హైదరాబాద్ దగ్గర ఏదో బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్తున్న బస్సు యాక్సిడెంట్ అయిపోయి చాలామంది చనిపోయారు. ఒక ఆవిడ ఎవరో చెప్తుంది, బస్సు తగలబడిపోతుంటే కొంతమంది ఫోన్లో వీడియో తీసుకుంటున్నారంట. దాని లోపల మనుషులు తగలబడిపోతున్నారు, సానుభూతి చూపకపోగా దాని వీడియో తీసుకుంటున్నారు. వీళ్ళు ఏదో మీడియా డిపార్ట్మెంట్ అయినట్టు. ఇప్పుడు ఎవరికి చూపించాలి ఆ వీడియో చెప్పండి. మనుషులు తగలబడుతుంటే జాలి కనికరం లేకుండా వీడియో, అంటే మనుషులు ఏం చేస్తున్నారో విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫోన్లలో గంటలు కాలక్షేపం చేయకపోతే, అనవసరమైన వ్యర్థమైన పనులు చేయకపోతే, కష్టపడు, బావిని త్రవ్వు. అప్పుడు జలాలు కలిగిన నీటి ఊటలో మన్ను పోసి మట్టి పోసి బావిని పూడ్చేసే రకం వీళ్ళు. ఇస్సాకు వచ్చి పని కట్టుకొని ప్రయాసపడి ఆ బావిని త్రవ్వితే మంచినీళ్ళు వచ్చింది. వెంటనే వాళ్ళందరూ వచ్చేసి ఈ ఊరు మాది అయినప్పుడు ఈ బావి కూడా మాదే అని గొడవ పడ్డారండి. అక్కడ నుండి ఇంకొక చోటుకి వెళ్ళాడు, అక్కడ ఇంకొక చోటుకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి ఇదే తంతు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే కొంతమంది మన మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. నీ ప్రత్యక్షత గొప్పదైనప్పుడు, నీ ప్రత్యక్షత ఉన్నతమైనప్పుడు తప్పక పగతో రగిలిపోతారు మనుషులు. కానీ వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, మన మీద పగబట్టినప్పుడు నువ్వు బాధపడిపోయి నన్ను ఎందుకు అంటున్నారు, నేనేం పాపం చేశాను అని అనకూడదు. నీకున్న ఆశీర్వాదాన్ని బట్టి, నీకున్న ప్రత్యక్షతను బట్టి అలాంటి ముళ్ళు ఉంటాయి లైఫ్లో. కానీ నేను చేయాల్సింది తెలుసు, ఆ బాకాలోయలు బడి దాటి ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోసేపు ప్రత్యక్షతను బట్టి వాళ్ళ అన్నలు అతన్ని ద్వేషించారు. వాళ్ళు ద్వేషించారని అక్కడ కూర్చుండిపోలేదండి, దాటి వెళ్ళిపోతున్నాడు. అంతేకా నన్ను ఎందుకు ద్వేషించారు, నా గురించి ఏమనుకుంటున్నారు, ఇదే గొడవ కొంతమందికి. అసలు నన్ను ఎందుకు అన్నాడు, ఎవరెవరితో అన్నాడు, అవన్నీ వీటి వల్ల నువ్వేం చేయగలుగుతావు? నీకున్న ప్రత్యక్షతను బట్టి, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మనుషులు దూషిస్తారు. దూషించే మనుషుల దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టొద్దు, పంచాయతీ పెట్టొద్దు. నన్ను ఎందుకు అన్నావు, ఎవరి దగ్గర అన్నావు, నేను ఎవరు చెప్పారు, అవసరం లేదు, దాటి వెళ్ళిపోతూ ఉండు. ఇదొక లోయ, ఇదొక బాకా లోయ, ఇదొక కన్నీటి లోయ. దేవుని ద్వారా బలం పొందిన వాడు ఆ లోయను దాటి ముందుకు వెళ్ళిపోవాలి, ఆ కన్నీటిని దాటి ముందుకు వెళ్ళిపోవాలి, ఆపదలను దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతేకా వెళ్ళిపోతే నీవు నానాటికి బలాభివృద్ధిని పొందుతావు, నువ్వు దేవుని సన్నిధిలో కనబడతావు,
నువ్వు ధన్యుడవు, నీకు కలిగే మేలు ఇదే. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11:29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి వెళ్ళారు. పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఒక సముద్రం, అది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం. మోషే ప్రార్థన చేస్తే సముద్రం 2 పాయలైపోయి, అటు నీళ్లు, సముద్రపు నీళ్ళు, అటు నీళ్లు ఇటు నీళ్లు 2 వైపున గోడలాగా నిలబడిపోయింది. మధ్యలో కొంచెం ఆరిన నేల కనబడుతుంది. దేవుడు అన్నాడు, ముందుకు సాగిపోవుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవైతే పోతావా? అటు నీళ్లు ఇటు నీళ్లు, మధ్యలో ఒక చిన్న దారి. సముద్రం అండి, సముద్రం. అటు నీళ్లు ఇటు నీళ్లు, అంతెత్తున నిలబడింది నీళ్లు. అటువైపున ఇటువైపున నిలబడి మధ్యలో దారి. కానివ్వండి బయలుదేరండి అంటే బయలుదేరగలుగుతామా మనం? చెప్పండి. ఏ క్షణంలోనైనా ఆ నీళ్లు విరుచుకొని వీళ్ళు తల మీద పడవచ్చు. ఆ సముద్రంలో మునిగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. దేవుడు అంటే ముందుకు సాగిపోండి. అటు సముద్రం, అటు నీళ్లు గోడలాగా నిలబడింది, ఇటు గోడలాగా నిలబడింది. అది ఎంతసేపు నిలబడి ఉంటుందో తెలీదు, గ్యారంటీ లేదు, తెలీదు. జస్ట్ సముద్రాలు పాయలైంది, అటువైపు ఇటువైపు గోడలాగా నిలబడింది, కింద నేల కనబడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసమును బట్టి ఆ పొడి నేల మీద నడుచుకుంటూ అవతలికి వెళ్ళారు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా గట్టి 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 గట్టి. విశ్వాసం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం. ఆ సముద్రాన్ని దాటుకుని వాళ్ళు అవతలికి వెళ్ళారు. జీవితంలో ఎన్నో శ్రమల, ఎర్ర సముద్రం లాంటి ఎన్నో సమస్యలు, మన కుడివైపున ఎడమవైపున ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు శ్రమలో మనల్ని నడిపించడమే కాకుండా శ్రమలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు పెట్టుంటాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. తాళం తయారు చేసిన వాళ్ళు తాళపు చెవిని కూడా తయారు చేసి ఉంటారు. ఒక క్వశ్చన్ మార్క్ ఉందంటే, ఒక ప్రశ్న ఉందంటే దానికి ఒక ఆన్సర్ కూడా ఉంటుంది. ఆన్సర్ లేని క్వశ్చన్ లేదండి, ఉత్తరం లేని ప్రశ్న లేదు. మనకు ఒక ఆపద వచ్చింది, ఒక అపాయం వచ్చింది, ఒక అవమానం వచ్చిందంటే దాని నుండి వెలుపటికి రావడానికి ఒక మార్గాన్ని కూడా ప్రభు సిద్ధపరిచాడు. ఆ మార్గాన్ని గుర్తుపట్టి, విశ్వాసాన్ని బట్టి, బాహ్య నేత్రాలతో కొన్నిసార్లు మనం కొన్ని పోరాటాలు చూస్తే ఇంకా మనం బతకలేము, ఇంకా అయిపోయింది మన జీవితం అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ విశ్వాసపు నేత్రాలతో చూడండి. శత్రు నీ మీద చేసే దాడులు, శత్రు నీ మీద ప్రయోగించే బాణాలు, అవన్నీ చూసినప్పుడు ఇక లేదు లైఫ్ అని అనిపిస్తుంది. భయపడిపోతాం, కలవరపడిపోతాం, అధైర్యపడిపోతాం, నోట మాట రాదు, వెన్నులో వణుకు పుడుతుంది, మోకాళ్ళు కదిలిపోతుంది, మోకాళ్ళు గడగడగడలాడిపోతుంది, గుండె బరువెక్కిపోతుంది. అలాంటి భయంకరమైన తుఫాన్ లాంటి సమస్యలు రావచ్చు. కానీ ప్రియులారా, ఆపద నుండి బయటకు రావడానికి కోసం ఒక మార్గాన్ని దేవుడు ఒక తలుపు తీసి ఉంచుంటాడు. అదే బైబిల్ అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకండి మీకు వెదకండి. ప్రభు నీ కోసం సిద్ధపరిచిన మార్గం ఏది? ఏ మార్గం గుండా మనం ఈ సమస్య నుండి వెలుపలికి రావాలి, బయటికి రావాలి? కొంతమంది అక్కడే కూర్చొని, ఆ రొచ్చులోనే కూర్చొని, ఆ చెత్తలోనే కూర్చొని, ఆ కంపులోనే కూర్చొని అక్కడే బాధపడుతున్నాడు. నీకు ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. విడుదల పొందడానికి ఒక మార్గం, బాగుపడడానికి ఒక మార్గం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతి మనిషికి దుఃఖం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది. ఏడుస్తూ కూర్చోవద్దు, ఆ కన్నీటిలోనే సెటిల్ అయిపోవద్దు, ఆ దుఃఖంలోనే నీవు నివాసం చేయొద్దు. ఆ బాకాలోయలబడి ఎవరైతే దాటి వెళతారో ప్రియులారా, వాళ్ళు దేవుని ద్వారా బలం పొందిన వాళ్ళు ధన్యులు. వాళ్ళకి కలిగే భాగ్యం ఏంటంటే సియోన్లో వాళ్ళు దేవుని ఎదుట నిలబడతారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సరే, ఇంకొక మాట కూడా, ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. 128వ కీర్తన మొదటి వచనం ఇంకొకసారి చదవండి. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి త్రోవలు నడుచు వారందరూ ధన్యులు.
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు దొరుకుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. సియోను నుండి యెహోవా నేను ఆశీర్వదిస్తాడు. జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూస్తావు. నువ్వు పిల్లలను చూస్తావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నువ్వు పిల్లలను చూస్తావు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ శ్రేష్టమైన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఒక కుటుంబం ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని త్రోవలో నడిచేవాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని మార్గాలు ఎవరైతే నడుస్తారో వాళ్ళే ధన్యులు. ఆమేన్. దేవుని భయమే ఐశ్వర్యం. దేవుని యందు భయం, ఆయన ఉన్నాడని, ఆయన వెదుకు వారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి మనం. ఆయన దృష్టి లోకమంతటా సంచరిస్తుంది. ప్రభు ప్రతి స్థలములో ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశానికి ఎక్కి వెళ్ళిన అక్కడ ఉన్నాడు. పాతాళాన్ని దిగిపోయిన అక్కడ ఉన్నాడు. సముద్ర వేకో రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాలకు వెళ్తే అక్కడ ఉన్నాడు ప్రభు. ఆయన లేని చోటేది? సర్వ సృష్టికి ఆయనే ఆధారుడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. కెమెరా చూసినప్పుడు మాత్రం కొంతమంది జాగ్రత్తగా ఉంటారు. కెమెరాకు భయపడినంత కూడా దేవునికి భయపడకపోతే ఎంత బాధాకరమైన విషయం అండి. సీసీ కెమెరా కనబడింది అనుకుంటే చాలండి, వెంటనే అప్పుడు జాగ్రత్త పడిపోతారు. అప్పటి వరకు ఇట్లా వస్తూ ఉంటారా? సీసీ కెమెరా వచ్చేసరికి ఇట్లా వస్తారు. సీసీ కెమెరా నడక మార్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు, మన త్రోవలు ఎన్నో ఉంటాయి. మీ నా తలంపులు నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మీ మార్గాలు నా మార్గములు వంటివి కావు. భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గాల కంటే నా మార్గాలు ఉన్నతంగా ఉంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మనకి ఎంతసేపటికి భూ సంబంధమైన తలుపులు, తలంపులు, భూ సంబంధమైన తలంపులు, భూ సంబంధమైన మార్గాలు. దేవుని తలంపులు చాలా ఉన్నతంగా ఉంటుంది. నిన్ను గురించి ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలను కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. అది సమాధానకరమైనవే తప్ప హానికరమైనవి కానే కాదు. నీ పట్ల నా పట్ల సంకల్పించిన ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఘనంగా ఉంటుంది. నిన్ను ఆకాశంలో నక్షత్రంలాగా చూడాలనుకుంటాడు, తన చేతిలో నక్షత్రంలాగా పట్టుకోవాలనుకుంటాడు ప్రభు. ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్నతమైన సంకల్పం ఉంటుంది. కానీ నీవు నేను ఆలోచించే ఆలోచన ఎలా ఉందో ఆలోచించుకోవాలి. ఎవరి మార్గాన నీవు వెళుతున్నావు, ఎవరి మార్గాన్ని అనుసరిస్తున్నావు, ఎవరి మార్గంలో నీవు నడిపించబడుతున్నావు. బహుమానం కోసం ఆశపడి దేవుని ప్రజలు శపించడానికి కోసం బయలుదేరాడు కదా. ఆ ప్రవక్త మార్గాన్ని అనుసరిస్తున్నారా? కయ్యూను మార్గాన్ని మీరు అనుసరిస్తున్నారా? ఎవరి మార్గాన్ని మీరు అనుసరిస్తున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలు ఎవరైతే నడుస్తాడో అతడు భాగ్యవంతుడు, అతడు ధన్యుడు. అతను కలిగే ఆశీర్వాదాలు ఎన్నెన్నో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కష్టార్జిత నీవు అనుభవిస్తావు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వల్ల ఉంటారు. నీ పిల్లలు నీవు చూస్తావు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ అంతా మనకు బైబిల్లో ఒక ఫ్యామిలీని మనం చూస్తాం. అది అబ్రహాము యొక్క కుటుంబం. అబ్రహాము దేవునికి భయపడేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని త్రోవ ఆయనకి బోధించబడినప్పుడు ఆ సర్వోన్నతమైన మార్గంలో నడిచినవాడు అబ్రహాము ధన్యుడు. తన జీవితంలో అన్నీ మేలే, అంతా క్షేమమే, అపరిమితమైన విజయం, జయోత్సవాలతో దేవుడు ఊరేగించాడు. అత్యధికమైన ఆస్తిని దయచేశాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన భార్య ఉంది కదండి, శారమ్మ. ఆమె గుణవతి అయిన భార్య. ఆమె చెప్పండి అందరు గట్టిగా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది, శ్రేష్టమైనదని బైబిల్ సెలవిస్తుంది. ఆమె బ్రతికిన దినమెల్లా తన భర్తకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదంట. ఆమె చేతులతో కష్టపడి ఆ కుటుంబం కోసం కష్టపడుతుంది. తన కుటుంబస్తులకి కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. దూరదేశం నుండి ఆహారాన్ని తీసుకొస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదని శ్రేష్టమైన మాటలు సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఈమె గుణవతి అయిన భార్య దొరకడం చాలా అరుదు. గయ్యాళి భార్య దొరకడం చాలా తేలిక.
కొంతమంది గయ్యాళి వాళ్ళు ఉంటారండి, చాలా తేలిక. అది నోరా లేకపోతే సెప్టిక్ ట్యాంకు అర్థం కాదు. సెప్టిక్ ట్యాంకులోనే 10 రోజులు ఉండొచ్చేమో కానీ ఆ మనిషి నోట్లో పడలేం మనం. గయ్యాళి, ఆ గయ్యాళితో గొప్పింట్లో ఉండడం కన్నా మిద్దె మీద మూల మీద ఉండడం మేలంటారు. అంకుల్ ఏంటి మిద్దె మీద మూల మీద కూర్చోనంటే, అయ్యా కింద ఆంటీ ఉందయ్యా, ఆ ఆంటీ దగ్గర బాధలు పడడం కన్నా నేను ఇక్కడ నేను చాలామందిని చూస్తుంటాను. పాప పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటారా, పైన ఆయన ఒక చిన్న గది కట్టుకున్నాడు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఆ గూట్లో ఉండాల్సిన కర్మ ఏం పట్టిందంటే, ఆ గయ్యాళితో బాధలు పడడం కన్నా ఈ గదిలో నాకు హాయిగా ఉందయ్యా. ఏసీ కూడా లేదు కదా అంకుల్ అంటే, ఏసీదేముందిలే అయ్యా, కింద ఏసీ ఉన్నా చెమటలు పడుతున్నాయి బాబు, ఇక్కడ ఏసీ లేకపోయినా హాయిగానే ఉంది బాబు. పాస్టర్ గారండి కొంప ముంచి ఆమెకు చెప్పారు, మరి వెళ్తూ కానీ శారమ్మ గుణవతి అయిన భార్య, ముత్యమ కంటే శ్రేష్టమైనది, భర్త అడుగుజాడలో నడిచిన భార్య. చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చెప్పడం. అబ్రాహాం సక్సెస్ వెనకాల, అబ్రాహాం యొక్క ఆశీర్వాదం వెనకాల ఒక రకంగా శారా ప్రయత్నం ఉంది, శారా పోరాటం ఉంది, శారా కష్టాలు ఉన్నాయి. ఆమేన్. అబ్రహాము యొక్క గుడారానికి ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా, అబ్రహాము ఒంటరిగా కూర్చొని భోంచేయడంట. ఏందో మరి గొప్ప గొప్ప అలవాట్లు. ఆమేన్. గొప్ప గొప్ప అలవాట్లు అబ్రహాము గారికి. ఖచ్చితంగా ఎవరైనా అతిథులు రావాలి, వాళ్ళు కూర్చోబెట్టి అతిథులకు భోజనం పెట్టి భోజనం. ఇక మనకు ఫ్రీగా భోజనాలు పెడతారంటే దారిలో పోయి వాళ్ళు ఊరుకుంటారని చెప్పండి. అడ్రస్ కనుక్కున్నంత వస్తారు అబ్రహాము గారి ఇంట్లో భోజనాని కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మామూలు వంట కూడా కాదు. అబ్రహాం ఇంటికి 3 మనుషులు వస్తారు. మన దూతలు అంటారు, దేవుడు అని కూడా మనం ధ్యానిస్తాం దాన్ని. 3 మనుషులు వచ్చారు. 40 కేజీల పిండి పిసికి రొట్టె చేసిందట. ఎన్ని కేజీల పిండి అండి? 40 కేజీల పిండి అవసరమా? 3 మనుషులకు అంత అవసరం అంటే అవసరమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 మనుషులు, మన ఇంటికి 3 వచ్చారనుకోండి, ఎన్ని కోళ్ళు కోస్తే సరిపోతుంది చెప్పరే అమ్మా? జాన్సక్క చెప్పమ్మా. ఒక 3 మనుషులు వచ్చారు, ఒక కోడి సరిపోద్దా? ఒక కోడి. 3 మనుషులకి ఒక దూడను వధించారంట. ఇది 3 మనుషులకి. అర్థమైందండి? 40 కేజీలు గోధుమ పిండి తీసుకొచ్చి 40 కేజీ పిండితో, అంతేనా మోషే? అంటే ఒకసారి మోషే దాని గురించి ప్రసంగం చేశాడు. అందుకే చేసావుగా ఒకసారి ప్రసంగం, పిండి అది ఓకే. దాని 40 కేజీలేనా? ఓకే. 40 కేజీ పిండిలతో రొట్టె చేసి పాపం వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, తినేవాళ్ళు తింటూనే ఉంటారు. అదేమి ఇల్లా సత్రమా? ఏ తల్లి ఊరుకుంటుంది, ఏ భార్య ఊరుకుంటుంది చెప్పండి? కానీ వచ్చిన వాళ్ళందరికీ వండి 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 వడ్డించే గుణవతి అయిన భార్య. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అబ్రహాము గుడారంలో 3 భాగాలు ఉంటుందంట. అబ్రహాం గుడారంలో ఎన్ని భాగాలు ఉంటుంది? 3 భాగాలు ఉంటుంది. ఒకటి ఆవరణం, ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో ఎవరు వచ్చినా, అబ్రహాముని కలవడానికి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఆ హాల్లో కూర్చొని వెళ్తారు. ఆ హాల్ దాటిన తర్వాత వంటగది ఉంటుంది. ఏ గది ఉంటుందండి? వంటగది. ఎక్కువసేపు ఈ శారమ్మ ఆ వంటగదిలోనే ఉంటుందండి, వండుతూనే ఉంటుంది. శారమ్మ ఒక ఆమ్లెట్ వేయవా? శారమ్మ అది పంపించమంటే వండి 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 పంపిస్తుంటుంది. ఆ గది అంతా పొగ. ఏంటండి? వంట చేస్తున్నప్పుడు పొగ రాకుండా ఉంటుందండి, పొగతో నిండిపోయి ఉంటుంది. ఆ గదిలో ఒక దీపం వెలుగుతూనే ఉంటుందండి. అదే బైబిల్. ఆమె దీపం రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, ఒక దీపం ఉంటుంది. ఇంకొక పక్కన ఒక బల్ల ఉంటుందండి, దాని మీద రొట్టెలు కాల్చి 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 రొట్టెలు కాల్చి 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 ఆ బల్ల మీద అలా పేర్చి పెట్టేసి ఉంటుంది. అప్పుడప్పుడు చేయాలంటే కష్టం కదండి. రొట్టెని అలా పేర్చి పెట్టుంటుంది. ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి 10 మంది, వెంటనే దాన్ని ఒకసారి అలా వేడి చేసి అట్లా పంపిస్తూ ఉంటుంది. ముందేమో అతిథులు వచ్చి కూర్చునే హాలు, ఆ తర్వాత వంటగది, ఆ తర్వాత అబ్రహాము శారా కలిసి ఉండే ఒక ప్రత్యేకమైన గది. 3 గదులు ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అది శారమ్మ ఇల్లు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి హాలు, అతిథులు వచ్చి కూర్చుంటారు. రెండోదిగా వంటగది, అక్కడ దీపం ఎప్పుడు వెలుగుతుంటుంది, అక్కడ ధూపం ఎప్పుడు, పొగ ఎప్పుడు ఉంటుంది, పొయ్యిల నుండి వచ్చే పొగ. ఆ తర్వాత అక్కడ రొట్టెలు సిద్ధపరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అబ్రహాము శారమ్మ కలిసి ఉండే మరొక గది. ప్రత్యక్ష గుడారం నమూనా దేవుడు ఇచ్చేటప్పుడు ఆ శారమ్మ ఇంటిని దేవుడు మనసులోకి తెచ్చుకొని దేవుడు ఒక గుడారపు ఒక నిర్మాణాన్ని ప్రసాదించాడు. అదేంటంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. చెప్పకూడదు అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఆవరణానికి అందరూ వస్తారు. పరిశుద్ధ స్థలంలో ఒకవైపున దీపం వెలుగుతుంటుంది, దాన్ని దీపవృక్షం అంటారు. మన 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 అజయ్ పెట్టినట్టున్నాడు ఇక్కడ ఒక దీపవృక్షం, ఇక్కడ ఒకటి పెట్టాడు. ఎలగట్లేదు కానీ మొత్తం మీద పెట్టారు.
ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధ స్థలంలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, అది దీపవృక్షం. ఆ పరిశుద్ధ స్థలంలో ధూపం ఏంటండి, ధూపం ప్రార్థన అనే ఒక ఏంటండి ప్రార్థనకు ఒక పీఠం ఉంటుందండి, దాంట్లో నుండి ధూపం వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక బల్ల ఉంటుందండి, దాని మీద సన్నిధి రొట్టెల బల్ల అంటారు. అక్కడ ఒక వేదిక ఉంటుంది, దాన్ని ధూప వేదిక అంటారు. దాని మీద నుండి ధూపం దేవుని సన్నిధికి ఎగిసి వెళ్తుంటుంది. అక్కడ అది అబ్రహాం ఆ శారమ్మ యొక్క వంటగదికి ఏంటండి సూచన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అక్కడ ఆహారం ఉంటుంది, అక్కడ ధూపం ఉంటుంది, అక్కడ దీపం ఉంటుంది. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుందండి, అది దేవుడు మానవుడు కలుసుకునే ఒక శ్రేష్టమైన చోటు. అక్కడ దేవుని మందసం ఉంటుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. శారమ్మ చూడండి, ధన్యుడు అబ్రహాం, ధన్యుడు. ఆయనకు అన్ని మేలే జరుగుతుంది. తనకు దేవుడిచ్చిన భార్య గుణవతి అయిన భార్య. ఏనాడు భర్తను ప్రశ్నించలేదు, ఏనాడు భర్తను క్షోభకు గురి చేయలేదు. భర్త అడుగుజాడలో నడిపించబడుతూ వచ్చింది, భర్తను వెంబడిస్తూ వచ్చింది. ఎక్కువ శాతం శారమ్మ ఎక్కడైనా మీటింగ్లో వాకింగ్ చెప్పినట్టు కానీ, ముసుకేసి పాటలు పాడినట్టు కానీ, ఇదిగో సంగమా అన్నట్టు కానీ ఎక్కడ కనబడదు. ఆమె లైఫ్ అంతా ఆ వంటగదిలో పరిమితం అయింది తప్ప, పోటీపడి నీవేనా ప్రసంగాలు చేసేది, నేను చేయలేనా కూసా అని అనలా. ఆమెకిచ్చిన పనిని నమ్మకంగా చేసుకునేది శారమ్మ, గుణవతి అయిన భార్య. దేవుడు అబ్రహాంకు దేవుడిచ్చిన కుమారుడు ఎవరు తెలుసండి? ఇస్సాకు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. భోజనపు బల్ల చుట్టూ ఒలివల మొక్క అని బైబిల్లో మనం చూస్తాం. ఇస్సాకు ఒక ఒలివల చెట్టు. తండ్రిని విసిగించలేదు, తండ్రిని బాధించలేదు, తండ్రికి విధేయతను చూపించాడు. శ్రేష్టమైన అనుభవాలు. అండ్ ప్రియులారా, తండ్రి ఎవరిని చూపించాడో వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, అంతేకా. నాకు నచ్చలా. కొంతమంది అంటుంటారు, మరి చేసుకోరా, పిల్ల మంచిదిరా, గుణవతిరా, కొంచెం పొట్టుకుంది కానీ మంచిదేరా, అందం ఏముందిలేరా అని అంటుంటే, అంత నచ్చి నీవో చేసుకో అంటుంటాడు. అరే నాకు చేసుకోవాలని ఉంటుంది, మీ అమ్మాయి అడుగుకుంటుంది. నాకైనా చేసుకోవాలని ఉంటుంది కానీ మీ అమ్మాయి అడుగుకుంటుంది. కానీ నా మాటినరా చేసుకోరా అంటుంటే నాకు నచ్చలా అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. సరే నచ్చి 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 మెచ్చి పెళ్లి చేసుకుని కలిసి కాపురం చేస్తారంటే కాపురాలు నిలబట్ల. ప్రేమ ఎక్కువైపోయి, అభిమానం ఎక్కువైపోయి, భర్త అంటే లెక్క లేకుండా ఎటపడితే అట్లా మాట్లాడి, పెళ్ళికి ముందు ప్రేమించినప్పుడు ఏమన్నా ఓర్చుకుంటాడు, ఏమన్నా కాలుతో తన్నినా కూడా ఏం బేబీ అంటుంటాడు. అలాగే ఉండొచ్చుగా, కాళ్ళతో తన్నినా కూడా బేబీ అంటుంటాడు. మరి అదే ఫీల్లో ఉండొచ్చు కదండి. పెళ్ళి అయిన తర్వాత చిన్న మాట అంటే ఓర్చుకోవడం, రక్తం మరిగిపోతుంది, గొడవలు స్టార్ట్ అవుతుంది. నీవిచ్చిన చనువే కాదయా, నీవే కదా నెత్తిని ఎక్కించుకున్నావు. ఇస్సాకు చూడండి, ఇస్సాకు విషయంలో మనం బైబిల్లో గమనిస్తే వాళ్ళ నాన్నగారు ఒక ఎలియాజరుకు చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, అంతే. ఇక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, కలిసి కాపురం చేశాడు, భార్య కోసం ప్రార్థన చేశాడు, చక్కని సంతానాన్ని కన్నాడు, పిల్లల్ని కన్నాడండి. ఆశీర్వాదకరంగా బ్రతికాడు ఇస్సాకు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి త్రోవలో నడిచినవాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ప్రశస్త రాత్రి నిజమైన ధన్యత ఏంటంటే మంచి భార్య, గుణవతిగా భార్య ఉండడం అదొక ఆశీర్వాదం. మాట వినే పిల్లలు, విధేయతను చూపించే పిల్లలు ఉండడం అదొక ధన్యత. దేవుని యందు భయభక్తులు గల వారికి ఇలాంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు దయచేస్తారు. చెప్పకూడదు అందరూ గట్టి 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 గట్టి. పిల్లలను చూశాడు, ఇస్సాకు పిల్లల్ని చూశాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. యాకోబు అప్పుడప్పుడు వెళ్ళి తాత దగ్గర కూర్చొని మాట్లాడేవాడు. తాతే చెప్పాడు గుడారంలో ఉంటే ఈ ఆశీర్వాదం అని. గుడార నివాసిగా ఉండడం ఎక్కడ నేర్చుకున్నాడంటే ఆ తాత దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము గుడార నివాసి. గుడారములో ఉన్న ఆ దీనత్వం, ఆ గుడారంలో ఉన్న దైవత్వం, ఆ గుడారంలో ఉన్న అనుభవాలన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే ఈ యాకోబు వెళ్ళి వాళ్ళ తాతయ్య అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు ఎన్నో శ్రేష్టమైన సంగతులు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలను చూశాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన త్రోవలు నడవండి, మీరే ధన్యులు. ఇంకొక మాట చెప్పి ముగించినా మాట చెప్పనా? మాట చెప్పి ముగించి మాట చెప్పనా? ఇంకొక చిన్న మాట. ఓకే, 84వ కీర్తన 4వ వచనం. 84వ కీర్తన 4వ వచనం.
నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. నీ మందిరమందు నివసించు వారు. మూడోదిగా ఎవరు ధన్యులు? చాలామంది ఉన్నారు బైబిల్లో. నేను ఈరోజు మీకు 3 విషయాలు చెప్తున్నాను. దేవుని మందిరమందు ఎవరైతే నివసిస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు నిత్యము దేవుని స్తుతిస్తారంట. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. చర్చి మానేసే, నీకు తెలుసా, ఏదో ఘనకార్యం చేసినట్లు. ఏంటి బ్రదర్ మీ మధ్య కనపడలేదు, చర్చి మానేసే, నీకు తెలీదా ఆట. ఎందుకు మానేమంటే ఏం పోతావులే మందిరానికి, ఎప్పుడు పోయే మందిరమే కదా, మానేసే అని తెలుసు అంటుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. దైవజనుడు ఏసన్న గారి దగ్గర ఒక ఆమె అడిగిందంట, ఏమండి ఏసన్న గారు, చర్చిలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా, ఇంట్లో వినడా అని అంటే, ఎందుకు వినడమ్మా, ఆయన ఎక్కడైనా ప్రార్థన వింటాడంటే. మరి నేను ఇంటికాడే చేసుకోనా ప్రార్థన అంటే, మంచిదే. ఆదివారం ఇంటి దగ్గర తలకు పోసుకొని పెద్ద ముసుకేసుకొని పెద్ద బైబిల్ పెట్టుకొని పాటల పుస్తకం పెట్టుకొని ఊగి 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 పాడుతూ ఉంది పాట. అంతలోపల మనోడు ఒకడు ఉన్నాడు, వాడికి ఎప్పుడో చెప్పిందంట, తిరునాళ్ళకి తీసుకెళ్ళి నీకు ఒక గుర్రం కొని పెడతానట. ఆ చెక్క గుర్రం ఉంటుంది కదండి, ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటుంది కదా, అది కొనిస్తానని చెప్పిందంట. మర్చిపోయినట్టుంది, తిరునాళ్ళు రాలా, త్వరలోనే వస్తుంది. ఈమె ప్రార్థనలు ఇటు ఊగుతూ ఉంటే ఆ మనోడు వచ్చేసి మెడకాయ పట్టుకొని గుర్రం అనుకున్నట్లు ఊగుతుంటే, ఒరే దరిద్రుడా దిగరా ప్రార్థన చేస్తుంటే, సైతాన్ పో సైతాన్ అని వాడిని దరివేసి ప్రార్థన చేసుకుంటూ ఉంది. అంతలోపల లారీ డ్రైవర్ వాళ్ళ ఆయన అప్పుడే డ్యూటీ దిగాడు, పాపం పెరంగపురం అనుకుంటా. డ్యూటీ దిగాడు. డ్యూటీ దిగితే ఈ మాత్రం ఫుల్ స్పిరిట్లో ఉంది. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి అంటుంది. ప్రైజ్ ది లార్డ్. అగ్ని మండాలి అగ్ని మండాలి అంటుంటే అప్పుడు ఆయన వచ్చేసి నీ మొహం మండాలి, అగ్ని మండడం ఏంటి, ముందు నీళ్లు పెట్టి స్నానానికని తిట్టాడు. అప్పుడు సైతాన్లాగా వచ్చాడు చూడు అసలు అని చెప్పి అడావుడికి వెళ్ళి వేడి వేడి నీళ్లు పెట్టి సన్నీళ్ళు కలుపుకుండా మళ్ళీ వచ్చి ప్రార్థనలు కూర్చున్నదంట. ఆదివారం జరిగే తంతులు ఇవన్నీ. ఆయన కొంచెం చూసుకోవాలి కదండి, కొంచెం లారీ డ్రైవర్ కదండి. ఆవేశంగా వచ్చేసి వేడివేడి నీళ్ళు నెత్తిని పోసుకున్నాడండి పాపం. ఆ వేడివేడి నీళ్ళకి కాలిపోయి తల్లో ఉన్న జుట్టంతా అలాగే రాలిపోయింది. అంతే, కాలిందని బాధ లేదండి, జుట్టు రాలిందని எனக்கு బాధ వేసింది. అప్పుడు ఆ వేడి వేడి నీళ్లు తీసుకొచ్చి ఈమె అగ్ని మండాలి అంటుంటే తీసుకొచ్చి ఏది మండేదని ఆ బకెట్ ఆమె నెత్తి మీద వేసాడట. అప్పుడు పరిగెత్తిందని చూడండి. హుసేన్ బోల్టన్ కదండి, హుసేన్ బోల్ట్ను కూడా మించిపోయేటట్లు పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చి, ఏసన్ గారండి కొంచెం సాచుకొని చెప్పనా అనేదట. ఏందమ్మా నీ సాచకం అంటే, చర్చికి రాకుండా ఇంటి దగ్గర ఉండేసరికి మా ఆయన 7 నీళ్ళు నా నెత్తిన పోసాడు. సంగమా చర్చి మానవద్దని సాక్ష్యం చెప్పిందంట. ప్రియులారా, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. చప్పట్లు కొడదాం మందిరం గట్టిగా. మందిరానికి దూరం అవ్వద్దు, కృపకు దూరం అయిపోవద్దు, సన్నిధికి దూరం అవ్వద్దు. దేవుని మందిరం దేవుని యొక్క తేజో మహిమ నిలిచే స్థలం. చప్పట్లు కొడదాం మందిరం గట్టిగా. మందిరంలో తేజో మహిమ, దేవుని యొక్క తేజో మహిమ నిలబడే స్థలం. ప్రైజ్ ది లార్డ్. నీ మందిరమందు నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అంటాడు కీర్తనకారుడు. నేను నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను, నీ తేజో మహిమ నిలిచే స్థలము, ఆ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. అక్కడ నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, అక్కడ నీ మహత్కార్యాలు నేను వివరిస్తాను. ఇంకా బైబిల్ సెలవిస్తుందండి, మందిరములోని సమృద్ధి చేత దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తాడంట. మందిరానికి వస్తే అక్కడ సమృద్ధి ఉంటుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అంటే డేక్షాలు ఇప్పుడు మోసారు కదా అది అనుకుంటారేమో, అట్లా కాదు. మందిరంలో సమృద్ధి ఉంటుందండి. ఆ సమృద్ధి చేత మనం సంతృప్తి చెందుతాం. సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, ఒక సంతృప్తి సహితమైన దైవభక్తి అంటే ఏమనుకుంటున్నారు? ఊరికి భజన చేయడమా, చప్పట్లు కొట్టడమా, చేతులెత్తి ఆరాధన మహిమ అనడం కాదు. సంతృప్తిగా బ్రతకాలి. పౌలు గారు అంటారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో నేను సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను. సంతృప్తిగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి, చేతిలో డబ్బు లేనప్పుడు కూడా సంతోషంగా ఉండండి.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రభుని ఆరాధించండి. అనారోగ్యంగా ఉండి మంచాన పడ్డప్పుడు ప్రార్థించండి. మనుషులు మిమ్మల్ని పొగడుతలతో ముంచెత్తినప్పుడు దేవుని మహిమపరచండి. మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు దేవునికి మహిమ చెల్లించండి. ఈ అనుభవం ఎవరికి ఉంటుంది? మందిరంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు ధన్యులు. ఆ మందిరంలో ఉన్న వాళ్ళు మందిరపు సమృద్ధి చేత సంతృప్తిగా బ్రతుకుతారు. అందుకే దావీదు ఎప్పుడు మందిరానికి పరిగెత్తేవాడు. ఆయన ఇంట్లో ఉండడం తక్కువ, మందిరంలో ఉండడం ఎక్కువ. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎన్ని పోరాటాలు ఉన్నా అంత హ్యాపీగా బ్రతికాడంటే దావీదు కష్టాలు లేవా, శ్రమలు లేవా, శత్రువులు లేరా, వాటన్నిటి మధ్యలో హ్యాపీగా ఎలా బ్రతకగలిగాడు అంటే దేవుని మందిరాన్ని పరిగెత్తుతాడు. హిజ్కియాకి వ్యతిరేకంగా శత్రువులు లేచి లేఖలు రాసి బెదిరిస్తుంటే, భయపెడుతుంటే హిజ్కియా వెళ్ళి రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ మందిరంలో సంతృప్తి దొరుకుతుంది, ఆ మందిరంలో క్షేమం కలుగుతుంది. ఆ మందిరంలో కృపాక్షేమాలు కలగడమే కాకుండా ఆనంద ప్రవాహంలోనిది దేవుడు త్రాగిస్తాడు అక్కడ. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఆనందం అనేది, ఆనందించండి అంటే కొంతమంది అమ్మ ఆనందంగా ఉండండి అంటుంటారు కొంతమంది. సంతోషంగా ఉండడం అంటే సంతోషించాలని ఉంటుంది కానీ మనసారా సంతోషించే అనుభవం ఉండదు. దేవుడు మనకిచ్చే ఆనందం ఎలాంటిది తెలుసండి? ఆనంద ప్రవాహములో. ఆనందం అనేది ఒక ప్రవాహం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిలిచిన ప్రతి ఒక్కరూ తీర్మానాలతో మీ కుడి చేతిని ఆకాశం వైపు చాపండి. రాత్రి వేళ ప్రతికూలతల మధ్యలో అనుకూలతను అనుగ్రహించి, చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి, ఈ రాత్రి వేళ తన దాసుల ద్వారా ప్రభు మనతో దూరాన సమీపాన చేరువచ్చిన వారితో, ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ గ్రామ ప్రజలతో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. గల కారణం, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా, ఇప్పటి వరకు నీ జీవితం ఎలా కొనసాగుతూ ఉన్నా, ఇప్పటి వరకు నిన్ను గూర్చి ఎవరు ఏ విధంగా చెప్పుకుంటూ ఉన్నా, చరిత్ర తిరగరాసే దేవుడు దిగి వచ్చి చెబుతున్నటువంటి మాట, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, ఇది మొదలుకొని నీకు మేలు కలుగునగాక. మేలు కలుగు చేసే దేవుడు దిగి వచ్చిన వేళ, ఈ రాత్రి వేళ నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ ప్రాంతానికి ప్రభు మేలులతో నింపునుగాక. నీవు ధన్యుడవు. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నీ ధన్యతను నీ ద్వారా మేలులు పొందకూడదని శత్రువుగా సాతానుగాడు శత ప్రయత్నాలు వాడి తలను చితకగొట్టారు, దైవజనులను ప్రేరేపించారు, ఈ ప్రాంతాన్ని పురుకొల్పారు. ఈ విధంగా హోసనా మినిస్ట్రీస్ ద్వారా ఒక్కరోజు రాత్రి సువార్త స్వస్థత సభను మీరు ఆశీర్వాదకరంగా మీరే భారం వహించి పరిశుద్ధాత్ముడాని ఆత్మ సారథ్యంలో జరిగించిన విధానాలకే స్తోత్రాలయ్యా, స్తోత్రములు. చిన్నమంద భయపడకూడని సెలవిచ్చినట్లుగా ప్రభా దైవజనులు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేక రోజు అందిపుచ్చుకున్నటువంటి ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు సంఘం, స్థానిక సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థన సత్ఫలితం ప్రభా మేలుకరముగా ఈ సభను మీరు జరిగించారు. అందులోకే స్తోత్రాలయ్య. వందల కొలది ప్రజలు పాల్గొని, వేల కొలది ప్రజలు దూరాన ఈ వాక్య సందేశాన్ని వింటూ ధన్యులుగా మార్చబడే ఘనమైన కార్యాలు జరిగించినందులకే స్తోత్రాలయ్య. ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో కార్యాల ద్వారా ధన్యులుగా మార్చబడాలనుకుని విసికి వేసారిపోయి ప్రభువా చతికిలబడినటువంటి జీవితాలలో ధన్యకరమైనటువంటి మాటలను మీరు అందజేశారు. అందులోకే స్తోత్రం. అవును స్వామి, నీ ద్వారా బలము నొందిన వారు ధన్యులు. ప్రభువా వారి జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు కలుగు చేసే దేవునిగా ప్రత్యక్షమయ్యారు. ప్రభువా నీ ద్వారా ప్రతి ఒక్కరు బలము నొందుదురుగాక. ప్రభా ముచ్చటైన మాటలు అందరికీ అర్థమైనటువంటి సులభ శైలిలో ఈ ప్రాంత ప్రజలకు ఉద్దేశించి నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని, ప్రభా నీ మార్గాల్లో నడవాలని, నీ మార్గం జీవ పునరుద్ధానానికి త్రోవ చూపే మార్గమని, ఒకే ఒక మార్గం, అది సత్య మార్గమని మీరు తెలియజేశారు. అందులోకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలు చెల్లించుచున్నాం.
ప్రభా ఎక్కడెక్కడో నివసించటం కాదు, ఈ ప్రాంత ప్రజల నడుమ మధ్యలో నీ సన్నిధిని, నీ సహవాసాన్ని, ఉన్నతమైనటువంటి అపోస్తుల ఉపదేశం అందించే ప్రభా ప్రార్థనా మందిరాన్ని మీరు దయచేసారు. అందులోకే స్తోత్ర. నీ సన్నిధిలో నివసించేవారు ధన్యులు అని సెలవిచ్చారు. అందులోకే స్తోత్రాలు. ఎందరైతే ఈ ప్రాంత ప్రజలు నీ సన్నిధిలో నివసిస్తూ ఉన్నారో నీ మందిరంలో మేలుల ద్వారా తృప్తిపరచబడుదురుగాక. నీ సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదాలు పొందుదురుగాక. ఇప్పటి వరకు ప్రభా స్థానిక ప్రజలు మందిరానికి వెళ్ళలేక వాయిదాలు వేసుకుని ఒకవేళ ప్రభా నీ సన్నిధానికి వెళ్ళటానికి ఆటంకాలతో ఉంటూ అందని పండులాగా ఆమెద దూరంలోనే మేలు ఉన్నదేమో ఈ రాత్రి వేళ ప్రభా ఎందరైతే తీర్మానం చేసుకుంటూ ఉన్నారో నీ సన్నిధిలోనికి వెళ్ళాలి, నీ సన్నిధిలో ఉన్న క్షేమాన్ని అనుభవించాలని ఆశపడుతున్నారో అట్టి వారందరూ ఆశీర్వాదాలు పొందుదురుగాక, దీవెనలు పొందుదురుగాక. ఈ ప్రాంతంలోనే, ఈ అంబేద్కర్ కాలనీలోనే ప్రభా ఈ ప్రార్థనా మందిరం ప్రభా మేలుకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సన్నిధిగా మీరు నిలిపినందులకే స్తోత్రాలయ్యా. ప్రభు ఎందరైతే పెంతుకోస్తు అనుభవాలలో సహవాసంలో నడిపించబడుతూ ఉన్నారో వారందరి జీవితాలలో యేసు నామములో మేలు కలుగునుగాక. యేసయ్యా మీకే స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. ఈ సభలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని మీ నామం పేరట ఆశీర్వదిస్తూ ఉన్నా. మేలులతో నింపబడి ఇక్కడి నుండి తిరిగి వెళుదురుగాక. ప్రభా ఎవరు ఏ సమస్యలతో, ప్రభా ఎవరు ఎలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్న దైవజనుల చేతుల ద్వారా ప్రార్థన చేయించుకుని చుండగానే వారి యొక్క కష్ట నష్ట సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రభా కఠినమైన జటిలమైన ప్రభా దీర్ఘకాలిక వ్యాధులైన అది చెప్పుకోలేని సమస్యలైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ చివరి ప్రార్థనలో ఎందరైతే ఈ హోసన్నా మినిస్ట్రీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పాల్గొంటూ ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి జీవితాలు ధన్యకరంగా మార్చబడునుగాక. ప్రభు ఈ సభలో ప్రభు ఈ విధంగా సవ్యంగా జరిగేదానికి సహకరించిన స్థానిక పరిచారకులు జీవితాల్లో మేలులతో నింపండి. అలాగే ప్రభా కరెంటు, వాతావరణాన్ని, సౌండ్ సిస్టాన్ని, అలాగే మ్యూజిక్ వారిని మీరు స్వాధీనపరుచుకున్నారు. ప్రత్యేకించి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా స్థానికంగా ఉన్న విశ్వాసులను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎంతో ప్రయాసపడ్డారు. వారి పడిన ప్రయాసను బట్టి ఈ విధంగా ఆశీర్వాదకరంగా ఈ సభను జరిగించినందులకే స్తోత్రాలు. ప్రత్యేకించి నీ పక్షాన్ని నిలబడిన మీరు మాకు ఇచ్చినటువంటి మీ దీనదాసులను బలపరిచారు. అందులకే స్తోత్రాలయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రం. ఇంకనూ బలపరచండి, ఉన్నతమైన క్షేమకరమైన మార్గాలలో నడిపించండి అయ్యా. మీకు స్తోత్రం. వారి ద్వారా ఈ హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా నీ రాకడకు రాజ్యానికి ధన్యకరమైనటువంటి రాత్రి లేని రాజ్యంలో ఓ గుంపు జనంగాన్ని సిద్ధపరిచేదానికి బలమైన సాధనంగా మీరు ఏర్పరచుకుని వాడుకొనుచున్నందులకే స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుచున్నాను. ఈ ప్రాంతంలో సేవ చేయుచున్న సేవకులను మీరు బలపరచి వాడుకొనమని ప్రార్థన చేయొచ్చు. ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుచు నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ప్రార్థనలు ఏకీభవిస్తూ దూరాన సమీపాన తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారు అట్టి వారందరికీ ధన్యకరమైన మేలులతో నింపి త్రియేక దేవుడు నడిపించునుగాక. ఆమేన్.